మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంవత్సరం అయిన ఉగాది రోజు జగన్ కుటుంబ సమేతంగా పండగ జరుపుకున్నారు. మరి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ఒంటరిగా పండగ చేసుకున్నారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రోజా ఆరోపించారు. తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి, నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు?